వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు స్వచ్ఛందంగా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని కరీంనగర్ సిపి గౌష్ ఆలం పిలుపునిచ్చారు. ఎరేవ్-అలైవ్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది కమిషనరేట్ పరిధిలో 200 మంది మరణించడం కలచివేసిందన్నారు. అతివేగం మద్యం సేవించి వాహనం నడపడం వంటి మానవ తప్పిదాల వల్లే ప్రాణనష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీరందరూ ఈ రోడ్డు భద్రత పాటించాలి, రోడ్డు ప్రమాదాలను నివారించుకోవాలి, మన సొసైటీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. ఈ చక్కటి ప్రోగ్రామ్ ను అరేంజ్ చేసినందుకు టూ టౌన్ సిఏ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ 2025 లో ఎంతమంది చనిపోయారు ఇన్ యాక్సిడెంట్స్? జస్ట్ ఒక గెస్. వన్ ఫిగర్ అయితే టెల్ రిగార్డింగ్ మర్డర్స్. మర్డర్ ఇస్ ఆల్సో అన్యాచురల్ డెత్. రోడ్ యాక్సిడెంట్ డెత్ ఇస్ ఆల్సో అన్యాచురల్ డెత్. టోటల్ 15 మర్డర్ జరిగింది లాస్ట్ ఇయర్ కరీంనగర్ లో. 15 మంది చనిపోయారు. కానీ రోడ్ యాక్సిడెంట్ ఎంతమంది చనిపోయారు? యూ కెన్ గెస్. ఐ నీడ్ వన్ నంబర్. 26. డిఫెన్స్ లో ఉండాలి. నౌ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి అంటే, మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మీ తరఫు నుంచి ఆల్ ప్రికాషన్స్ యూ హావ్ టు ఫాలో. రోడ్ మీద డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్స్ మీ వల్ల కూడా జరగవచ్చు, ఫెల్లో డ్రైవర్ వల్ల కూడా జరగవచ్చు, రోడ్ మీద ఉన్న పెడెస్ట్రియన్ వల్ల కూడా జరగవచ్చు, లేకపోతే అదర్ ఇంజనీరింగ్ ప్రాబ్లం వల్ల కూడా జరగవచ్చు. లైటింగ్ లేదు, సడన్ గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది, సడన్ గా చెట్టు వచ్చింది, ఎనిమల్